వెల్కమ్ టు కవిశ్రీ ఎడ్యూటాక్స్. ఏపీ హైకోర్టు 2026 క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేస్తున్నామండి. 23, 24, 25 డేట్స్లో ఎగ్జామ్స్ జరగడం జరిగింది. అయితే 23rd మే 2026న ఫస్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ పేపర్ జరిగింది కదండి. ఎగ్జామ్ జరిగినప్పుడు దానికి సంబంధించి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కలిపి ఇవ్వడం జరిగింది. మళ్ళీ మెంటల్ అబిలిటీ కూడా ఉంది. అయితే మనం జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని మనం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నాము. అందులో పార్ట్ 1ని ఆల్రెడీ 20 క్వశ్చన్స్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పార్ట్ 2 కోసం మాట్లాడుతున్నాం. పార్ట్ 2లో కొన్ని క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, లాస్ట్ వీడియోలో మనం 20th క్వశ్చన్ వరకు మనం మాట్లాడారు కదా. 21st క్వశ్చన్ అండి ఇది. 21st క్వశ్చన్ చూడండి, కాశ్మీర్లో వివాహ వేడుకల్లో ఏ పాట పాడతారు అనేది క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్లో బౌల్, జా, జింజా, వనవాన్, నియోగా అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు ఇది ఎందుకు క్వశ్చన్ ఇచ్చారో అని నాకు అర్థమైనప్పుడు నాకేం అర్థమైందంటే, ఈ రీసెంట్ డేస్లో చాలా వరకు ఈ కాశ్మీర్లో ఉండే యూత్ ఉన్నారు కదండి, ఆ యూత్ చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్, రీల్స్ ఇవన్నీ చేసి ఈ 1 అనే సాంగ్ని మళ్ళీ ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట. అంటే ఇది కొంచెం మళ్ళీ దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి మళ్ళీ దానికి కొంత ఆదరణ తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ యూత్ చేయడం జరుగుతుంది. సో దానికోసం మళ్ళీ 1 అనే సాంగ్ మళ్ళీ అందరి మైండ్లోకి, అందరి దీంట్లోకి వచ్చి రావడం జరిగింది. అయితే ఈ 1 ఎక్కడ ఉంటుందంటే కాశ్మీర్ సంస్కృతిలో ఇది ఒక భాగం అండి. యాక్చువల్గా దీన్ని ఒక మన సాంగ్ కింద మాత్రమే మనం కన్సిడర్ చేయకూడదు. దీన్ని ఒక ఏమంటారంటే దాన్ని కల్చరల్, వాళ్ళ యొక్క సంప్రదాయానికి, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని, వాళ్ళ యొక్క హిస్టరీని ఇదంతా రిప్రజెంట్ చేస్తుంది ఈ సాంగ్ అనేది. కేవలం ఒక ఫెస్టివల్ జరుగుతుంది, ఒక ఇంట్లో ఒక అకేషన్ అవుతుంది, ఒక పాట పాడి వెళ్ళిపోయినట్టుగా అది ఉండదు. దాని ప్రత్యేకత ఏంటంటే దాన్ని పెళ్ళిళ్ళలో వాడతారు. ఈ పురుడు వేడుకలు అంటే ఇప్పుడు చూడండి, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఫంక్షన్స్ చేస్తాం కదండి, ఆ ఫంక్షన్స్లో ఈ సాంగ్ని వాడతారు. ఇంకొకటి ఏంటంటే పసిపిల్లలకి ఫస్ట్ హెయిర్ కట్ చేస్తాం కదండి, దానికి కొన్ని అనంతపూర్లో కొందరు అయితే నాకు చెప్పడం జరిగింది, వాళ్ళైతే దానికంటూ ఒక ప్రత్యేకమైన శుభకార్యంగా భావించి దాన్ని ఒక పండగలా చేసుకుంటారంట. సో ఇలా కొన్ని ప్రతి ఏ కార్యక్రమం జరిగినా, ఒక శుభకార్యం జరిగినప్పుడు ఈ 1 పాటలు లేకుండా అక్కడ ఆ ఫెస్టివల్ కంప్లీట్ అవుతుందంటండి. అంతేకాదు, పెళ్ళి కూతురికి జడ అల్లుతారు కదండి, అల్లిన తర్వాత అది విప్పుతారు కదా కార్యక్రమం అయిపోయిన తర్వాత, అప్పుడు కూడా ఈ సాంగ్ని పాడతారంట. మెహందీ పెట్టినప్పుడు పాడతారంట, ఆ మంగళ స్నానం చేయించినప్పుడు పాడతారంట. సో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క శుభకార్యాన్ని ఒక శుభకరమైన ఘట్టంగా తీసుకొని వాళ్ళు దీన్ని పాడడం జరుగుతుంది. అయితే ఇందులో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయరండి, అంతా కూడా కోరస్ ఉంటుంది. గ్రూప్స్ కింద, అంటే లేడీస్ 2 గ్రూప్స్ కింద సపరేట్ అయిపోయి ఎదురెదురుగా కూర్చొని ఒకే టెంపోలో పాడడం జరుగుతుంది అనమాట. ఒక లైక్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఒకరు క్వశ్చన్ అడుగుతుంటారు, ఇంకొకరు దానికి ఆన్సర్ ఇస్తుంటారు. మనం పాత సినిమాల్లో చూస్తాం కదా, అటు నుంచి ఒక వాయిద్యకారుడు ఉంటాడు, ఇటు నుంచి ఒక సంగీతకారుడు ఉంటాడు, అక్కడ వాయిస్తుంటాడు, ఇక్కడ సాంగ్స్ పెడతారు. అక్కడ ఏంటంటే అంటే మనం చూస్తాం కదా పాత మూవీస్లో, ఇలాగా మ్యూచువల్గా ఒకరు క్వశ్చన్ అడుగుతుంటే ఇంకొకరు ఆన్సర్ ఇస్తారు, ఇంకొక క్వశ్చన్ అడిగితే ఇంకొకరు ఆన్సర్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్లో నడుస్తుంది. కాకపోతే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ ఉండదు. ఇదంతా ఒక పర్టికులర్ టెంపోలో, ఒక స్కేల్లో ఇది సాంగ్ మాట్లాడడం జరుగుతుందనమాట. ఈ సాంగ్లో బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి, ప్రేయర్స్ ఉంటాయి. కేవలం ఒక పర్టికులర్ జోన్కి మాత్రమే సంబంధించింది కాదు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఈ సాంగ్కు ఉండే ప్రత్యేకత ఏంటంటే, కాశ్మీర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, కాశ్మీర్లో హిందూ పండితులు ఉంటారు, ముస్లిమ్స్ కూడా ఉంటారు కదండి. సో ఇది ఒక పర్టికులర్గా ఒక మతానికి మాత్రమే పరిమితం అవ్వలేదు, 2 మతాల వాళ్ళు కూడా దీన్ని పాడతారనమాట. కాకపోతే ఏంటంటే అక్కడ అంటే వాళ్ళు ఉపయోగించే పదాలలో భాషలో కొంచెం తేడా రావచ్చు. ఇప్పుడు ముస్లిమ్స్ పాడేటప్పుడు ఉర్దూ ఎక్కువ వాడి ఉండొచ్చు. కాశ్మీర్ పండిట్స్ పాడేటప్పుడు వాళ్ళు సంస్కృత పదాలను ఎక్కువగా వాడతారనమాట. సో అంతే తప్ప ఈ సాంగ్ని అందరూ ఆదరించడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ సాంగ్లో అంటే కొత్త ఇంటికి వెళ్తారు కదా, పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది కదా. సో అమ్మాయి మనసులో అనేక అలజడులు ఉంటాయి. ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట, ఎమోషన్స్ని. అంటే ఒక హిడెన్ ఫీలింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్క అమ్మాయి మనసులో, అనేక భావోద్వేగాలు ఉంటాయి కదా. సో అదంతా కూడా రిప్రజెంట్ చేసేలాగా ఉంటుంది అనమాట. అంటే హిడెన్ వాయిస్, హిడెన్ డైరీ కింద మనం ఈ సాంగ్స్ని మాట్లాడడం జరగచ్చు. ఒక కల్చరల్ ఐడెంటిటీ, అంటే కల్చరల్ ఐడెంటిటీ అని ఎందుకు అంటున్నాను అంటే, నేను ఇందాక చెప్పినట్టు అక్కడ హిందువులకో ఒక ముస్లింలకు పరిమితం కావలేదు, మొత్తం 2 కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఎవరి ఎవరి ఫంక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క భాషను ఉపయోగించి దీన్ని మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇదెందుకు ఈ క్వశ్చన్ని ఎగ్జామ్లో అడగడం జరిగింది అని నాకు అనిపించింది అంటే, దీనికి ఎంతో చరిత్ర ఉన్నప్పటికీ దానికి సంబంధించి యూట్యూబ్లో, సోషల్ మీడియాస్లో వీడియోస్ అని, రీల్స్ అని ఇలా యూత్ దీన్ని కొంచెం పుష్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు. సో ఆ సాంగ్ మళ్ళీ ప్రజల్లో వాడుకలోకి వచ్చింది అంటే అదొక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దానికి ఉంది కాబట్టి మనకి ఎంతవరకు దాని గురించి అవగాహన ఉంది అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు చెక్ చేస్తున్నారనమాట. సో అది దీనికి సంబంధించిన క్వశ్చన్. దీన్ని మేము ఇలా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామా. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ప్రసిద్ధి చెందిన సంగం సాహిత్యం ద్వారా ప్రసిద్ధి చెంది 2004లో గుర్తింపు పొందిన శాస్త్రీయ భారతీయ భాష క్లాసికల్ లాంగ్వేజ్ ఏది అని అంటున్నారండి. అయితే 2004లో మొట్టమొదటి అఫీషియల్ లాంగ్వేజ్గా తమిళ్ని తీసుకోవడం జరిగింది. అసలు ఏంటి సంగం సాహిత్యం, ఏంటి క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే సంగం సాహిత్యం అంటేనండి ఇదొక సెక్యులర్ అంటే సెక్యులర్ సాహిత్యాలు. సెక్యులర్ అంటే ఏంటంటే లౌకిక సాహిత్యం, అందులో మత ప్రమేయం ఏమీ ఉండదు. దాన్నే కదా మనం సెక్యులర్ అంటాము. సో ఒక సెక్యులర్ సాహిత్యాల్లో ఒకటి సంగం సాహిత్యం అనమాట. ఈ తమిళ్కి అఫీషియల్ లాంగ్వేజ్ కింద ఒక గుర్తింపు రావడానికి కారణం కూడా ఈ సంగం సాహిత్యమే. అఫీషియల్ లాంగ్వేజెస్లో వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ క్రైటీరియాని పాటించడంలో 90% ఈ సంగం సాహిత్యమే కీలక పాత్ర పోషించింది మిగిలిన అన్ని రచనల కంటే కూడా. సో ఇక్కడ సంగం సాహిత్యం కోసం తెలుసుకోవాలి. ఇప్పుడు తమిళులు ఇది మా భాష ప్రాతిపదిక కోసం అనేక మనం టీవీలో చూసేటప్పుడు, యూట్యూబ్లో వీడియోస్లో చూసేటప్పుడు మనకి చాలా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అనీజీగా ఉంటుంది. ఏంటి ఎప్పుడు చూసినా వీళ్ళు భాష అంటారు అని. అంటే వాళ్ళకి ఆ భాష మమకారం కొంచెం ఎక్కువగా ఉంటుంది మనం తెలుగు వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే. తమిళియన్స్కి అంటే ఒకసారి గమనించండి, తమిళ్స్ వచ్చి మన దగ్గర మూవీస్ చేస్తారు, బాగా మనం బాగా ఆదరిస్తాము. మనం వాళ్ళు తమిళ నుంచి వచ్చారా, మలయాళం నుంచి వచ్చారా, అక్కడి నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారని మనం పట్టించుకోము. అది మూవీ ఉందా, అది ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా, మనకు నచ్చిందా, మనం విజిల్స్ వేసామా, క్లాప్స్ కొట్టామా, ఆనందించామా, ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది కదా మైండ్ సెట్. కానీ వాళ్ళకి అలాగ ఉండదు. మన తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ తమిళ్లో ఎదగాలి అంటే అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళంత త్వరగా యాక్సెప్ట్ చెయ్యరు కూడా. వాళ్ళకి ఆ భాష మమకారం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపించాలంటే వీళ్ళు ఈ భాష మీద ఇంత పట్టుదలగా ఉన్నారు, అసలు వీళ్ళకి నిజంగా అంత వర్త్ ఉందా, నిజంగా వీళ్ళకి ఆ ప్రాచీన రూట్స్ మూలాలు అంత బాగా ఉన్నాయా, తెలుగు కంటే కూడా అంత ఎక్కువగా ఉందా అని మనకి ఒక థాట్ రావాలి. అంటే అది ఎంతవరకు నిజం కాదో పక్కన పెడితే ఇదంతా మనం చూసేటప్పుడు మనం కొంత ఆలోచించాలన్నమాట. అలా ఆలోచించినప్పుడు ఈ సంగం సాహిత్యం దగ్గరికి మనకి మైండ్ వెళ్ళాలి. అలా వెళ్తుందా లేదా అనేది వీళ్ళ యొక్క మైండ్ మనకు తెలియాలి. అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకు అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి మనకి ఒక లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లో ఫస్ట్ ఏదొచ్చింది, సెకండ్ ఏదొచ్చింది, మన తెలుగు ఎప్పుడు వచ్చింది, ఇదంతా మనకి లిస్ట్ ఉంది కదా, ఇదంతా మనం చదువుకొని వెళ్తాం. మనకి తమిళ్ పెట్టేస్తాం, మన తెలుగు కూడా పెట్టేస్తాం. కానీ ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆలోచించాలి. నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి అసలు ఈ సంగం సాహిత్యం అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఈ సంగం సాహిత్యం అంటే ఏంటంటేనండి, ఈ మన మధురై నగరం ఉంది కదా, మధురై ఎక్కడ ఉంది, తమిళనాడులో ఉంది ప్రెజెంట్. అయితే ఆ మధురై నగరంలో పాండ్యరాజుల్లో ఆధారంలో అంటే పాండ్యరాజులు ఆదరించారంట. 3 సంఘం పరిషత్తులు జరిగాయి అని చెప్పి అన్ని కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. 3 సంఘం పరిషత్తులు జరిగాయి. ఆ సంఘం పరిషత్తులో అనేక మంది, కొన్ని వందల మంది కవులు వచ్చారు, చర్చించారు, తమ కావ్యాలు రాశారు, అవన్నీ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేశారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ సంఘం సాహిత్యం పాండ్య రాజులు మధురై నగరంలో జరిగింది. అక్కడ నుంచి ఇది ఉంది అని చెప్తారనమాట. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం అని చెప్తారు, బిఫోర్ BC. అయితే దీనికి సంబంధించి చాలా ఉన్నాయండి. ఇంకొకటి నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీరు చూసుకునేటప్పుడు ఈ 4 పదాలు చెప్తాను. ఈ 4 పదాలు ఆప్షన్స్లో కనిపించాయి అంటే మీరు అదే తమిళ సాహిత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అది తమిళ సాహిత్యమా, మలయాళం సాహిత్యమా, తెలుగు సాహిత్యమా అని అడుగుతారనమాట. అలా అడిగినప్పుడు మన తెలుగు మనకు అర్థమైపోతుంది, సంస్కృతం కూడా అర్థమైపోతుంది. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే అక్కడ తమిళ్ దగ్గర, మలయాళం దగ్గర, కన్నడ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో 4 పేర్లు చెప్తాను. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్ కనిపిస్తే మాత్రం ఇది తమిళ్కి సంబంధించిన సంగం సాహిత్యం అనేది గుర్తుపెట్టుకోండి. తమిళ్ అని గుర్తుపెట్టుకొని చాలా, ఇంకేం అక్కర్లేదు.
తొల్కప్పియం అండి, గుర్తుపెట్టుకోండి, తొల్కప్పియం. నెక్స్ట్ ఏంటంటే ఎత్తుటోగై. ఓకేనా, ఎత్తుటోగై ఒకటి, తొల్కప్పం, ఎత్తుటోగై, పట్టు ఒకటి, పతినెన్ కీల్కన్కు. స్పెల్లింగ్ చెప్తాను చూడండి, PATHINKILKANAKKU. దీన్ని పదినంకీల్కనక్కు అంటారంట. నాకు సరిగ్గా పలకడం రావట్లేదు, ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ. సో ఈ పదాలు మీకు కనిపించినప్పుడు ఇది ఏ సాహిత్యం అంటే మీరు తమిళ సాహిత్యం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సారీ, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. తమిళ అయితే అర్థమైంది కదా, ప్రాచీన భారతీయ భాష నుంచి ఇది వచ్చింది. అయితే అసలు ఈ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఒక భాషని మనం అఫీషియల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక 1500 నుంచి 22 సంవత్సరాల చరిత్ర ఉండాలని చెప్పి ఒక రూల్ ఉంది. అయితే ఆ రూల్ని కంప్లీట్గా సాటిస్ఫై చేసింది ఏంటంటే ఈ సంఘం సాహిత్యం అనమాట. సో సంఘం సాహిత్యానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ అక్కడికి రావడానికి సంఘం సాహిత్యమే మెయిన్ రోల్ ప్లే చేసింది అనమాట. సో అందుకు మనకి ఇది గుర్తుండాలి. ఓకేనండి. యాక్చువల్గా ఏంటంటే ఫైనల్గా ఏం చెప్పాలి అంటే ఇప్పుడు గ్రీక్ ఉంది, లాటిన్ ఉంది, సంస్కృతం, ఇవన్నీ ప్రపంచ భాషల కింద మనం మాట్లాడతాం కదా, మెయిన్ సోర్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కింద మాట్లాడతాం కదా. ఇలాగే తమిళ్ కూడా ఒక సోర్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది గ్రీకు నుంచో రాలేదు, ఒక లాటిన్ నుంచో రాలేదు, ఒక సంస్కృత భాష నుంచి వచ్చింది కాదు. దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది, ఇది దానికంటూ ఒక ప్రత్యేక లిపి ఉంది అని చెప్తారనమాట. అంటే అందులో ఎక్కువ సంస్కృత పదాలు మనకు కనిపించవు, మనకి ఎక్కువ సంస్కృత పదాలు కనిపించవు అనమాట. సో సంస్కృతిని పంపిస్తుంది కానీ సంస్కృతం యొక్క లాంగ్వేజ్లో ఉండే పదాలు ఇందులో పెద్దగా కనిపించవు. సో అందుకు ఇది సపరేట్ లాంగ్వేజ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎక్కువ ద్రావిడ భాష యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది కొంచెం ఎక్కువే చెప్పాను కానీ ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్ ఏ అంశంతో వ్యవహరిస్తుందని చెప్పడం జరిగిందండి. అందులో 4 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఇందులో షెడ్యూల్స్ మీకు ఫస్ట్ షెడ్యూల్ ఏంటో తెలుసా, సెకండ్ షెడ్యూల్ ఏంటో తెలుసా, థర్డ్ షెడ్యూల్ ఏంటో తెలుసా అని మిమ్మల్ని టెస్ట్ చేసే క్వశ్చన్ ఇది. షెడ్యూల్స్ యొక్క నెంబర్స్ అంటే మీరు లోపలికి వెళ్ళి మీకు తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ వరకు ప్రాథమిక హక్కులు ఉందనుకోండి, మనం ఏం చెప్తాం, పార్ట్ 3 అని చెప్తాం కదా. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు, భాగాలు వేరు, షెడ్యూల్స్ వేరు కదా. భాగం ప్రాథమిక హక్కులు 3వ భాగం కిందకు వస్తుంది. సో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంత పేర్ల కోసం మాట్లాడేటప్పుడు అది మొదటి షెడ్యూల్ అండి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడ వస్తుంది, 73, 74 రాజ్యాంగ సవరణ దగ్గరకు వస్తుంది కదా. అది ఏ షెడ్యూల్ కిందకు వస్తుంది, 11th షెడ్యూల్, 12th షెడ్యూల్ కిందకు వస్తుంది పంచాయతీరాజ్ వ్యవస్థ కదా. పార్లమెంట్లో సీట్ల కేటాయింపు ఏ షెడ్యూల్ కిందకు వస్తుంది, ఒకసారి చూద్దామా ఒకసారి అన్నీనా. ఇనీషియల్గా 8 షెడ్యూల్సే ఉండేవి, అవన్నీ మనకు తెలుసు. తర్వాత అనేక రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 12 షెడ్యూల్కి చేరింది. రీసెంట్గా అడిగిన క్వశ్చన్ పేపర్స్లో కూడా చాలాసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ప్రాథమికంగా భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ 8 షెడ్యూల్సే. తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్ని షెడ్యూల్స్ మళ్ళీ యాడ్ చేయడం జరిగింది, 4 షెడ్యూల్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో మొదటి షెడ్యూల్ దేనికోసం చెప్తుంది, భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పేర్ల కోసం మాట్లాడుతుంది. నేమ్స్ అని కనిపించిందా, డెఫినెట్గా మీకు ఏం గుర్తు రావాలి, అది ఫస్ట్ షెడ్యూల్ కోసం మాట్లాడుతుందని గుర్తు రావాలి. అది ఒక టెరిటరీస్ కోసం మాట్లాడుతుంది, భౌగోళిక సరిహద్దుల కోసం మాట్లాడుతుంది. భారతదేశంలో ఇంతవరకు వస్తేనే అది భారతదేశం కిందకు వస్తుంది. అది అందులో ఏమంటారు వాటిని, నాటికల్ మైల్స్ కూడా ఇక్కడే మెన్షన్ చేయబడి ఉంది. దీనికి సంబంధించి వేరే క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, ఇక్కడ మాట్లాడను. ఇది ఇంతవరకు సరిపోతుంది. సెకండ్ షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుందంటే భారత రాష్ట్రపతి ఉన్నారు కదండి, రాష్ట్రపతి, గవర్నర్, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కాగున్నారు కదండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇలాంటి కీలకమైన పదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతభత్యాలు, వాళ్ళ యొక్క శాలరీస్, వాళ్ళ యొక్క పెన్షన్స్ అంటే ఎమ్యూల్మెంట్స్, అమాల్యుమెంట్స్, శాలరీస్, దీనికోసం మాట్లాడేది సెకండ్ షెడ్యూల్. థర్డ్ షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుందంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ ప్రమాణ స్వీకారాలండి. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవి స్వీకారం చేసుకునేటప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేది ప్రాసెస్ అంతా కూడా థర్డ్ షెడ్యూల్ చెప్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ఏమో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సరిహద్దుల కోసం చెప్తుంది. సెకండ్ షెడ్యూల్ ఏమో వాళ్ళ యొక్క జీతాలు,
పెన్షన్స్ కోసం చెప్తుంది. 3rd షెడ్యూల్ ఏమో వాళ్ళు తీసుకునే ప్రమాణ స్వీకారాల కోసం చెప్తుంది. 4th షెడ్యూల్ దేని కోసం చెప్తుంది అంటే, ఇందాక మాట్లాడాం కదా పార్లమెంట్లో సీట్ల కేటాయింపని. సో ఇక్కడ మెన్షన్ చేయబడి ఏమన్నా రాజ్యసభలో కేటాయించబడిన సీట్ల వివరాలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అసలు పార్లమెంట్ అంటే ఏంటి, లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి కదా. సో దాన్ని అందాక పక్కన పెడితే రాజ్యసభలో సీట్ల కేటాయింపుకు సంబంధించి 4th షెడ్యూల్లో మెన్షన్ చేయబడింది. 5th షెడ్యూల్ దేనికి సంబంధించింది, ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ మాట్లాడేటప్పుడు లాస్ట్ వీడియోస్లో కొన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 5th షెడ్యూల్ దేనికోసం మాట్లాడాం, షెడ్యూల్ ప్రాంతాల కోసం మాట్లాడాం, షెడ్యూల్ తెగల పరిపాలన కోసం మాట్లాడాం 5th షెడ్యూల్. 6th షెడ్యూల్ దేనికోసం మాట్లాడాం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఇవన్నీ కూడా ఇందులో ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో దానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కూడా ఎస్టీస్ కోసమే మాట్లాడుతుంది, ఎస్సీస్ కోసం మాట్లాడదు. గుర్తుపెట్టుకోవాలి. షెడ్యూల్ కులాల కోసం మాట్లాడుతుందేమో అని మీరు అనుకోవచ్చు. షెడ్యూల్ కులాల కోసం ఎక్కడ కూడా 5th షెడ్యూల్ 6th షెడ్యూల్లో లేదు. రెండు కూడా ఎస్టీస్ కోసమే మాట్లాడడం జరిగింది. ఓకేనా, అది మీకు కొంచెం క్లారిటీ ఉండాలి. 7th షెడ్యూల్ దేనికోసం ఉండాలి, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, దానే కదా మనం ఫెడరల్ అంటాము. సో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, దీంట్లో ఏ అంశాలు ఉంటాయనే అన్ని అంశాలు కూడా 7వ షెడ్యూల్లో. ఒక భూమి అనే భాగాన్ని మనం ఒక ఏరియాని మనం తీసుకుంటే ఆ భూమి అనేది రాష్ట్ర జాబితాకు సంబంధించిందని మనం చెప్తాం. ఒక రైల్వే అని తీసుకున్నామంటే అది దేనికి సంబంధించింది, కేంద్ర జాబితా అని చెప్తాం. సో ఈ రకంగా ఏది ఏ జాబితా కిందకు వస్తుంది అనేది మనకు తెలియాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, 7th షెడ్యూల్ దగ్గరికి వెళ్ళాలి. 8th షెడ్యూల్ చూద్దామా. 8th షెడ్యూల్ దేనికోసం సంబంధించింది, ఇనీషియల్గా మనం భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజెస్ 14 భాషలు ఉండేవి. తర్వాత తెలుగు కూడా ఇందులో భాగంగా ఉందని చెప్పి అఫీషియల్ లాంగ్వేజెస్ కోసం మాట్లాడేది 8th షెడ్యూల్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కదా మనం భాష కోసం మాట్లాడడం, తమిళ భాష కోసం, సంగం సాహిత్యం కోసం, అఫీషియల్ లాంగ్వేజెస్ కోసం 2004 ఇదంతా మాట్లాడడం కదా. ఆ ఏరియా కోసం మీకు తెలియాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, 8th షెడ్యూల్కి వెళ్ళాలి. 9th షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుందంటే భూమి సంస్కరణల కోసం, జమీందారీ వ్యవస్థ రద్దు కోసం మాట్లాడుతుంది. అంటే 1951లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. భారత రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951లో జరిగింది కదండి. ఈ షెడ్యూల్లో ఏ చట్టం చేసినా కూడా కోర్టులు అందులో జోక్యం చేసుకోకూడదు అని చెప్పడం జరిగింది. అప్పుడే కదా 69% రిజర్వేషన్లో తమిళనాడు స్టేట్ అయినా అది వెళ్ళి తీసుకెళ్ళి అందులో పెడితే మళ్ళీ మేము రాజ్యాంగ సవరణను కూడా 9th షెడ్యూల్ని కూడా మేము చూస్తాము అని చెప్పడం జరిగింది. రాజ్యాంగ సవరణను కూడా మేము పరిశీలిస్తాం అవసరమైతే అని చెప్పడం జరిగింది. 10వ షెడ్యూల్ అంటే ఏంటి, పార్టీ ఫిరాయింపుల చట్టం. పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే ఏంటంటే అంటే తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక పార్టీలోంచి గెలుస్తారు. గెలిచిన తర్వాత ఈ పార్టీ మళ్ళీ ముందుకు వెళ్తుందో లేదా, నాకు దీనివల్ల యూజ్ ఉంటుందో లేదా అని చెప్పి వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి గెలిచిన తర్వాత నువ్వు ఒకవేళ వేరే పార్టీలో మారితే నీ పదవి రద్దవుతుందా, ఉంటుందా, ఓడిపోతుందా, ఈ అర్హతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీకు 10వ షెడ్యూల్లో ఉంటుంది. ఇప్పుడు మన రాఘవ్ చడ్డా ఉన్నారు కదండి, రాఘవ్ చడ్డా గారు ఎందులో మారారు, బీజేపీలోకి మారారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. ఆయన ఎంతతో మారారు, 2/3 కంటే ఎక్కువ మారారు కదా. సో ఇలాంటి టైంలో అసలు ఇది రాజ్యాంగ బద్ధత ఉందా, రాజ్యాంగ బద్ధత లేదా, ఈయనకి అనర్హత వర్తిస్తుందా, వర్తించట్లేదా అని చెప్పి మనం బాగా ఆలోచించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, 10th షెడ్యూల్కి వెళ్ళి ఆలోచించాలి. యాంటీ డిఫెక్షన్లో రాఘవ్ చడ్డా గారికి వర్తిస్తుందా లేదా. సో ఇది మీరు ఆలోచించాల్సిన పద్ధతి. 11th షెడ్యూల్ కోసం మాట్లాడేటప్పుడు ఇది ఎప్పుడు మాట్లాడడం జరిగింది, 11th షెడ్యూల్ గ్రామ పంచాయతీ అధికారాలు. ఇందాక ఆప్షన్స్లో ఏం ఇచ్చారు, పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం మాట్లాడారు కదా. 11th షెడ్యూల్ గ్రామ పంచాయతీ కోసం మాట్లాడుతుంది. 12th షెడ్యూల్ మున్సిపాలిటీస్ కోసం మాట్లాడుతుంది. 11th షెడ్యూల్లో 29 అంశాల కోసం మాట్లాడడం జరిగింది. 12th షెడ్యూల్లో 18 అంశాల కోసం మాట్లాడడం జరిగింది. క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. 11th షెడ్యూల్ 29 అంశాలు, 12th షెడ్యూల్ 18 అంశాలు. ఇంకా మీరు వేరే ఎగ్జామ్స్ రాస్తే ఆ 29 అంశాల్లో ఏదో ఒక 3 అంశాలు ఇస్తారు, 18 అంశాల్లో ఒక అంశం ఇస్తారు. ఇందులో ఏది గ్రామ పంచాయతీకి సంబంధించింది, ఏది మున్సిపాలిటీకి సంబంధించింది అని అడగచ్చు. అప్పుడు డెఫినెట్గా మనం దొరికేస్తాం అనమాట. సో ఇలాంటప్పుడు ఏది గ్రామ పంచాయతీకి చెందుతుంది, ఏది మున్సిపాలిటీకి చెందుతుంది అనే అవగాహన కంపల్సరిగా మనకి కావాలి, ఇంకా డీప్గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు. సో మీకు ఆ డీప్ నాలెడ్జ్ కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, 11th షెడ్యూల్కి వెళ్ళాలి, 12th షెడ్యూల్కి వెళ్ళాలి. రెండు పక్కన పెట్టుకోవాలి, అది ఇందులో ఉంది, ఇది ఇందులో ఉంది అని మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. సో అది 11th షెడ్యూల్, 12th షెడ్యూల్. సో నేను ఫాస్ట్గా చెప్పడానికి చూశాను, కానీ క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఓకేనా. 24th క్వశ్చన్కి వెళ్ళిపోదామా. రాజ్యాంగంలోని అధికరణ 332 ప్రకారం అస్సాంలో అసెంబ్లీలో
షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్యాన్ని ఏ సవరణ నిర్ధారించడం జరిగింది. అయితే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ, 90వ రాజ్యాంగ సవరణ, 92వ రాజ్యాంగ సవరణ, 97వ రాజ్యాంగ సవరణ. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 90వ రాజ్యాంగ సవరణ. అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ? అస్సాం అసెంబ్లీలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్యాన్ని కోసం ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం ఒకసారి చూస్తే, అస్సాంలో బోడో గిరిజన తెగలు ఉన్నారు కదండి, వాళ్ళ కోసం మాకు అటానమీ కావాలి, స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పి చాలా కాలం నుంచి వాళ్ళు పోరాటం జరుగుతుంది. అందుకోసమనే వాళ్ళ హక్కులను పరిరక్షించడం కోసం బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అని బీటీసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది అస్సాం దేని పరిధిలోకి వస్తుంది? షెడ్యూల్ 6లోకి వస్తుంది కదా. షెడ్యూల్ 6లోకి దీన్ని చేర్చారనమాట. దీనికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ కేటగిరీ కావాలి అని చెప్పి. అయితే ఈ సరికొత్త బోడోలాండ్ ప్రాంతం ఉంది కదండి, ఆ ప్లేస్లో ఓన్లీ ట్రైబ్సే లేరంట, నాన్ ట్రైబల్స్ కూడా ఉన్నారంట. ఆ నాన్ ట్రైబల్స్ కూడా ఉండడం వల్ల అంతకు ముందు ఉన్న అసెంబ్లీ స్థానాలు మారిపోకూడదని చెప్పి, అంటే షెడ్యూల్డ్ తెగలకి మాత్రమే కేటాయించిన ఓట్లు ప్రత్యేకంగా ఉండాలి, అందరూ మారిపోతున్నారు, ఆ సీట్లలో వీళ్ళు కూడా పోటీకి వస్తున్నారు అని చెప్పి మళ్ళీ ప్రాబ్లం వచ్చిందని చెప్పి సవరణ చేయడం జరిగింది. ఆర్టికల్ 332(6)కి ఒక చిన్న మినహాయింపును జత చేయడం జరిగింది అనమాట. ఏమని చెప్పారంటే, లేదు రాష్ట్ర అసెంబ్లీలో ఎస్టీ జనాభా నిష్పత్తి ఆధారంగా వాళ్ళకి సీట్లను కేటాయించాలి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళ సీట్ల ప్రకారంగా వాళ్ళకి అక్కడ కేటాయించాలి. సో ఈ మార్పు ఏంటంటే 90వ సవరణ వల్ల వచ్చిన ఎక్స్ట్రా మార్పు ఏంటంటే, ఈ బోడోలాండ్ ప్రాంతీయ కౌన్సిల్ ఉందని కదండి, బోడోలాండ్ ఏమంటారు దాన్ని, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అంటారు కదా, బీటీసీ. ఆ పరిధిలోకి వచ్చే అస్సాం అసెంబ్లీ నియోజకవర్గంలో అంతకు ముందు గిరిజనులు మరి గిరిజనేతరులకు ఎలాంటి ప్రాతినిధ్యం ఉండేదో అదే యథాతథంగా కొనసాగుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల వాళ్ళ యొక్క హక్కులు కూడా రక్షింపబడుతున్నాయి, వాళ్ళకి కొంచెం భద్రత కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ఎలాంటి వాళ్ళకి వీళ్ళకి తనుకోకుండా, గొడవలు ఆడుకోకుండా, ఘర్షణలు రాకుండా, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఒక పీస్ ఎన్విరాన్మెంట్ని అక్కడ క్రియేట్ చేయడానికి 90th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇది 2003లో తీసుకురావడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. షెడ్యూల్ని ఒక పార్ట్ని తీసి ఒక ఏరియాని తీసుకెళ్ళి 6th షెడ్యూల్లో పెట్టారు అని అంటే దానికి ప్రత్యేకమైన రక్షణ కల్పించారు అని అర్థం. అలా ప్రత్యేకమైన రక్షణ కల్పించినప్పుడు నువ్వు తెలుసుకోవాలి కదా. సో నీకు ఎంతవరకు తెలుసు అనేది క్వశ్చన్ అనేది టెస్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. భారతదేశంలో ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన సవరణ ఏది? అయితే ఇప్పుడు 61వ రాజ్యాంగ సవరణ ఉంది కదా, 1988లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో అక్కడ 61, 1900 ఇంకొకటి నేను ఇక్కడ మళ్ళీ ఫాస్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ మీకు అర్థం కాదు. ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్ ఎలా అడుగుతుంది తెలుసా. 42వ రాజ్యాంగ సవరణ 1976, 44వ రాజ్యాంగ సవరణ 1978, 61వ రాజ్యాంగ సవరణ 2002, 82వ రాజ్యాంగ సవరణ 1992. సో ఇలాగా మీకు ఇయర్లు కూడా మీకు గుర్తుండాలి. అంటే నేను ఇప్పుడు కొంచెం తిప్పు చెప్పాను. 61, 73 కొన్ని ఇప్పుడు ముందు వరకు వెళ్తే 86, 90, 92, 97 ఈ 4 రాజ్యాంగ సవరణలకి ప్రాధాన్యత ఉంది. ఈ 4 రాజ్యాంగ సవరణలో మీకు దేనికోసమో గుర్తుండాలి, అది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారని మీకు గుర్తుండాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఏ రాజ్యాంగ సవరణలు అవి 42 తెలియాలి, 44 తెలియాలి, 61వ రాజ్యాంగ సవరణ తెలియాలి, 73 తెలియాలి, 86 తెలియాలి. సో ఇంపార్టెంట్ అయిన రాజ్యాంగ సవరణలు ఈ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేస్తారు, ఏ ఇయర్లో చేస్తారు, దానికి ఏ ప్రాధాన్యత ఉంది అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 61వ రాజ్యాంగ సవరణ కోసం మనం చూద్దాము. ఈ 61వ రాజ్యాంగ సవరణ ఏం లేదండి, ఓటు హక్కుకి మినిమం ఏజ్ని 18 ఇయర్స్గా తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన మార్పుని తీసుకురావడం కోసం ఈ రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందనమాట. అయితే ఒకేసారి మొత్తం లక్షల మందికి యంగ్స్టర్స్ అందరికీ ఒకేసారి రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం కలిగింది. అంటే ఏంటంటే నన్ను ఎవరు పరిపాలిస్తున్నారో నేను ఆ పరిపాలించే పర్సన్ నేను ఎన్నుకోవడానికి నాకు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. లింగ వ్యవస్థలు అంటే కుల మత జాతి భేద లింగ వివక్షలు ఏమి లేకుండా నేను భారత పౌరుడిని అయ్యండి నాకు ఒక 18 సంవత్సరాలు ఉంటే చాలు, నేను ఓటు వేయచ్చు, నేను పరిపాలించవచ్చు. ఆ ప్రాసెస్లో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకు సవరించారు అంటే ఈ ఓటు హక్కు దేనికోసం ఎక్కడ మాట్లాడతాం మనం, 326వ ఆర్టికల్ కోసమైనా మాట్లాడతాం. ఈ ఆర్టికల్ దేనికోసం మాట్లాడుతుంది, లోక్సభలో శాసనసభల్లో ఈ అడల్ట్ సఫ్రేజ్ అంటే వయోజన ఓటు హక్కు కోసం మాట్లాడడం జరుగుతుంది. అయితే దీన్ని ఎందుకు అమలు చేశారు అంటే, అసలు ఇనీషియల్గా ఈ సవరణ జరిగినప్పుడు, ఈ అమెండ్మెంట్ జరిగినప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నారండి. రాజీవ్ గాంధీ ఏమనుకున్నారంటే అసలు ఈ పార్టిసిపేషన్ మొత్తంలో ఏమంటారు దాన్ని, అడ్మినిస్ట్రేషన్లో యూత్ యొక్క పార్టిసిపేషన్ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్లో
అడ్మినిస్ట్రేషన్లో యూత్ యొక్క పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి ఆయన తీసుకురావడం జరిగింది. అయితే ఆ తర్వాత దాని వెంకటరామన్ గారు ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత 1989 నుంచి అది అమల్లోకి వచ్చింది. దీనివల్ల మార్పు ఏమొచ్చిందంటే 21 ఉండేది ఇనిషియల్గా ఏజ్ మినిమంగా ఓట్ వేయడానికి, అది 18కి తగ్గడం జరిగింది. అప్పటి వరకు ఏంటంటే ఒక్కరితో ఎన్నికల సంఘం నడిచేదన్నమాట. అంటే ఎలక్షన్ కమిషన్కి ఒక్కరే ఉండేవాళ్ళు హెడ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే లేదు ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండాలి, ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉండాలి, 2 ఎన్నికల కమిషన్స్ ఉండాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే యూత్ పార్టిసిపేషన్ ఇన్ ఏమంటారు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి దీనికి మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ప్రాథమిక హక్కుల అమలు కోసం రిటర్న్ జారీ చేసే హైకోర్టు అధికారం ఈ క్రింది అధికారం నుంచి స్వీకరించబడింది. గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు అసలు అక్కడ హైకోర్టు అడుగుతున్నారా సుప్రీంకోర్టు అడుగుతున్నారా అని చెప్పాలి. జూమ్ చేసుకొని చూసుకోవాలి మనం. హైకోర్టు అడిగారు అంటే అది ఆర్టికల్ 226, సుప్రీంకోర్టు అడిగారు అంటే అది ఆర్టికల్ 32. ఇక్కడ 227, 136 పక్కన పెడతాం. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు అది అయితే 32 అవ్వాలి, లేకపోతే 226 అవ్వాలని. 32 హైకోర్టు సుప్రీంకోర్టు, 32 సుప్రీంకోర్టు, 226 హైకోర్టు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. అసలు ఏంటి 32కి 226కి తేడా ఏంటి అంటే, రిట్స్ అంటే ఏంటండి, ప్రాథమిక హక్కులను కాపాడడం కోసం ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ఈ రిట్స్ని జారీ చేయడం జరిగింది. అసలు ఏంటి రిట్స్ అంటే, అసలు ఏంటి రిట్స్ అంటే 32వ ఆర్టికల్ ప్రకారంగా మొత్తం ఎన్ని రిట్స్ ఉన్నాయండి? హైకోర్టు ప్రకారంగా ఎన్ని రిట్స్ ఉన్నాయి? హెబియస్ కార్పస్ రిట్ ఉంది, మాండమస్ ఉంది, ప్రాహిబిషన్ ఉంది, సెర్చరీ ఉంది, కోవారెంట్ ఉంది. కోవారెంట్ అనేది మీకు తెలుసు కదా, అట్ వాట్ అథారిటీ, నువ్వు ఏ అధికారంతో నువ్వు పని చేస్తున్నాను క్వశ్చన్ చేసేటప్పుడు మనం కోవారెంట్ని చేస్తాము. హెబియస్ కార్పస్ అంటే చట్టబద్ధంగా ఒక పర్సన్ నువ్వు అరెస్ట్ చేసావంటే నువ్వు గుండా కోర్టులో ముందు ఆయన సబ్మిట్ చేయాలి అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. హెబియస్ కార్పస్ రిట్ మనం ఎక్కడ చూస్తాం? జైబీ మూవీలో చూస్తాం కదా. హెబియస్ కార్పస్ రిట్టే కదా అక్కడ వేస్తారు. ఎవరిని తీసుకురావడం కోసం 2 పర్సన్స్ని లాకప్లో తీసుకెళ్ళి పెట్టిన తర్వాత నువ్వు అరెస్ట్ చేస్తానన్నావు, మరి తీసుకురావాలి కదా, పెట్టాలి కదా అని చెప్పి హెబియస్ కార్పస్ రిట్ వేస్తారు కదా, సూర్య మూవీ. సో అది హెబియస్ కార్పస్ రిట్ అది వేస్తున్నారు, అది హైకోర్టు వేస్తున్నారు. మాండమస్ ప్రాహిబిషన్ అంటే నిలుపుదల చేయడం. మాండమస్ అంటే ఒక సంస్థ తన పరిధిని నిర్వర్తించినప్పుడు ఆ పనిని చెయ్యమని కోర్టు ఆదేశించడం. నువ్వు చెయ్యాలి ఆ పని, నువ్వు ఎందుకు చేయట్లేదు అని చెప్పడం. ప్రాహిబిషన్ అంటే నువ్వు అక్కడ ఆగు అని చెప్పడం. సెర్చరీ అంటే దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పుని రద్దు చేయడం. నువ్వు కింద ఆల్రెడీ తీర్పు తీర్చావు, అది కరెక్ట్ కాదు అని చెప్పి తీర్పుని కంప్లీట్గా రద్దు చేయడం, లేదంటే ఆ కేసుల్ని ఇంకా హయ్యర్ కేసెస్కి ట్రాన్స్ఫర్ చేయడం. ఇదంతా కూడా సెర్చరీకి సంబంధించింది. కోవారెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం అప్పుడు మాట్లాడేటప్పుడు అసలు ఏ అధికారంతో మీరు ఇది చేస్తున్నదని చెప్పి ఆయన మీద కోవారెంట్ వేయడం జరిగింది. అది చాలా కాలం అయిపోయింది. అది పాత వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే గుర్తుండొచ్చు. సో అది దానికి సంబంధించి మీకు ఏ అధికారంతో మీరు ఇది చేస్తున్నారు అని చెప్తారనమాట. సో 32కి 226కి తేడా చెప్తామా. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 32ని సుప్రీంకోర్టు వేస్తుంది, ఆర్టికల్ 226ని హైకోర్టు వేస్తుంది. ఆర్టికల్ 32 ఏంటంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే, ఫండమెంటల్ రూల్స్ మాత్రమే అది బ్రేక్ చేస్తున్నప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. హైకోర్టు ఏంటంటే ప్రాథమిక హక్కులతో పాటు ఇతర ఏదైనా చట్టపరమైన హక్కులు, లీగల్ రైట్స్ కూడా ఉన్నప్పుడు ఈ ఉల్లంఘన జరిగినప్పుడు రిట్స్ జారీ చేయొచ్చు. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ అయితే సుప్రీంకోర్టు. హైకోర్టు అంటే ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులను కూడా చేసేటప్పుడు. ఇక్కడ క్వశ్చన్ని పాతకాలంలో క్వశ్చన్ నేను చూసాను, ఒక 5 years 6 years అయిపోతుంది ఆ క్వశ్చన్ చూసి. రిట్లు జారీ చేసే విషయంలో హైకోర్టుకి సుప్రీంకోర్టు కంటే విస్తృత అధికారాలు ఉంటాయి. ఇది కరెక్టా కాదా అనేది ఆప్షన్. అవును, ఎందుకు ఉంటుంది? నిజమే, రిట్లను జారీ చేసే విధానంలో విస్తృత పరిధి అంటే ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది అంటే హైకోర్టుకే ఉంది. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటారు దాన్ని, ప్రాథమిక హక్కులకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇక్కడ హైకోర్టు దేనికి అవుతుంది? ప్రాథమిక హక్కులు ప్లస్ చట్టపరమైన ఉల్లంఘన జరిగినప్పుడు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏ మాత్రమే ఇక్కడ వాళ్ళకి అవైలబిలిటీ ఉంది, ఇక్కడ A+B కూడా ఉంది. అంటే స్కోప్ ఎవరికి ఉంది? హైకోర్టుకి ఎక్కువ ఉంది. సో రిట్లు జారీ చేసే విధానంలో ఎవరికి ఎక్కువ విస్తృత అధికారాలు ఉన్నాయి? ఇక్కడ
హైకోర్టుకు ఉందన్నమాట. సో అది క్లియరే కదండి. నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వచ్చేసరికి ప్రాథమిక హక్కుల్ని సుప్రీంకోర్టు రిట్ జారీ చేయడాన్ని తిరస్కరించకూడదు, మనం డెఫినెట్గా తిరస్కరించకూడదు. ఇది చేయాలా వద్దా అనేది 226 ప్రకారంగా నేను చేయొచ్చా చేయకూడదా అనేది డెఫినెట్గా అది కోర్టు మీద ఆధారపడుతుంది డెఫినెట్గా. ఇంకొకటి ఏంటంటే ఒక పర్సన్ అత్యంత అందుబాటులో ఉండే న్యాయరక్షణ కవచం కింద మనం ఆర్టికల్ 226ని మాట్లాడతాం. మనం ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వెంటనే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళలేం కదండి, దగ్గరలోనే హైకోర్టుకు కదా వెళ్తాం. సో ఆర్టికల్ 226కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ప్రజలకి అందుబాటులో ఉండే రిట్ కూడా అదే. సో అందుకని మనం 226 ద్వారా మనం హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. కేవలం ఎందుకని ప్రాథమిక హక్కుల కంటే కూడా ప్రాథమిక హక్కులతో పాటు చట్టపరమైన హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా హైకోర్టు రిట్లు జారీ చేస్తాయి. సో ఫైనల్గా మీకు ఏం గుర్తుండాలి, 32 వర్సెస్ 226 గుర్తుండాలి. హైకోర్టు రిట్లు జారీ చేసే విషయంలో ఎవరికి విస్తృత అధికారాలు ఉన్నాయి, సుప్రీంకోర్టుకు ఉన్నాయా హైకోర్టుకు ఉన్నాయా అంటే హైకోర్టుకి ఎక్కువ ఉన్నాయని మీకు గుర్తుండాలి. ఎందుకున్నాయి, ఒక్క సుప్రీంకోర్టుకి ఒక ప్రాథమిక హక్కులు మాత్రమే అది రిట్లు జారీ చేస్తుంది. హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు చట్టపరమైన హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు కూడా ఏమంటుందని రిట్లు జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామా, జ్యుడిషియల్ రివ్యూ. బాగుంది క్వశ్చన్ కదా. న్యాయ సమీక్షాధికారం జ్యుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు ఏ విధంగా అధికారాలను కల్పిస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్స్లో 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది ఎటువంటి తనిఖీలు లేకుండా చట్టాలను అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది. అసలు చెకింగ్ లేకుండా చట్టాల అమలు ఏంటండి, ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతున్నప్పుడు ఆ చట్టాలని చెక్ చేయకుండా అమలు చేసేలాగా జ్యుడిషియల్ రివ్యూ ఇస్తుందా, కాదు, రాంగ్ అది. సెకండ్ చూడండి, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చట్టాలను మరియు చర్యలను కొట్టివేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది తెలుగు సరిగ్గా అర్థం కాకపోతే ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. ఇట్ ఎనేబుల్స్ దెమ్ టు స్ట్రైక్ డౌన్ ద లాస్ అండ్ యాక్షన్స్ దట్ వైలేట్స్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే వైలేట్ చేస్తుందో అలాంటి చట్టాలని కొట్టేయడానికి ఉపయోగపడుతుంది. అవును. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, ఒక చట్టం చేసేటప్పుడు ఆ చట్టం డెఫినెట్గా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే డెఫినెట్గా కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి, ఆ చట్టాలను కొట్టివేయమని ఆదేశాలు జారీ చేస్తాయి. అలాంటి ఆదేశాలు జారీ చేసినప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలు అలాంటి చట్టాలని రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ద 28 తెలుగులో చూడండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJai ద్వారా ద్వితీయ మరియు తృతీయ రక్షణ ఆసుపత్రి సెకండరీ మరియు టెర్షియరీ కేర్ హాస్పిటలైజేషన్లో చేరేందుకు ఒక కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా ఎంత ఆరోగ్య కవరేజ్ బీమా కవరేజ్ అందించబడుతుంది అనేది క్వశ్చన్. 5 lakhs ఆన్సర్ అని ఇచ్చారు కదండి. సో ఇందాక జ్యుడిషియల్ రివ్యూస్కి సంబంధించి ఇంపార్టెంట్ అయిన కేసులు ఉన్నాయండి. క్యాష్వానంద భారతి కేసు అని 1973 అని, మినర్వాల్ మిల్స్ కేసు 1980 అని, అయ్యర్ కోయల్హో కేసు అని 2007 అని, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించిన కేసులు. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే హుస్సేన్ అలా ఖాతర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అది కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఏంటంటారు దాన్ని లాకస్ స్టాండీ కోసం మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ కదా, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. డ్యూ ప్రాసెస్ లా అనేది గుర్తుపెట్టుకోవాలి, ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇవి కూడా న్యాయ సమీక్షకు సంబంధించిందేనమాట. సో ఇలాంటి పదాలు వచ్చేటప్పుడు మనకు జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించినవి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ PMJai కోసం కదా మనం మాట్లాడుతున్నాం. PMJai 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ అనేది మనకు ఆన్సర్ అక్కడ కనిపిస్తుంది. అసలు PMJai అంటే ఏంటో చూద్దామా. PMJai అంటే ఏం లేదండి, ఈ ఇండియన్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిరుపేద కుటుంబాల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య బీమా పథకం అంట. అది వరల్డ్లోనే బెస్ట్ స్కీమ్ అంటే ఇది. ఇలా బీమా కవరేజ్ ఇలాంటి పేదవాళ్ళకి ఇవ్వడంలో 5 lakhs కవరేజీ అంట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కదా, ప్రపంచంలోనే బీమా కవరేజ్లో ఇంత ప్రాముఖ్యత ఉంది అన్నప్పుడు మనం డెఫినెట్గా మనం దాన్ని చూడాలి. ఇంకొకటి, చాలామంది అమెరికాలో ఉండే వాళ్ళల్లో ఎక్కువ నుంచి కంప్లైంట్స్ ఇప్పుడు యూట్యూబ్లో ఉంది కాబట్టి అవేర్నెస్ పెరిగింది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇన్సూరెన్సెస్ విషయంలోకి వచ్చేసరికి మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నా, ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి పరిగెత్తాలన్నా మనకి వీధికి ఒక హాస్పిటల్ ఉంటుంది. ఒక 5 kilometers మహా అయితే ఒక 5 kilometers స్కూటీ డ్రైవ్ చేసుకుని వెళ్తే మనకి ఏదో ఒక హాస్పిటల్ దొరుకుతుంది. అట్లీస్ట్ మనకు ఒక RMP డాక్టర్ అయినా దొరుకుతాడు కదా. కానీ మనం ఒక ఏమంటారు అని
ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, ఒక యూఎస్లో తీసుకోవాలనుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ముందుగుండా అపాయింట్మెంట్ తీసుకుంటే కొన్ని మంత్స్ పడుతుంది. ఒక సర్జరీని ప్రిఫర్ చేయాలంటే కొన్ని మంత్స్ పడుతుంది. అలాగే వాళ్ళు ఒక జబ్బుకు సంబంధించి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునేప్పుడు ఇది ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తుంది అని అంటే అది ఎంతో ప్రాసెస్. సో అదంతా కాదు, మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం, మన ఆధార్ కార్డు ఇస్తాం, లేదంటే కొన్ని చోట్ల మనం ఏమంటారు ఇదేంటది ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వకపోయినా కూడా ఆధార్ కార్డు నెంబర్తో మనకి ఆరోగ్యశ్రీ కార్డులో మనం ఉన్నామో లేదో చెప్పేస్తారు వీళ్ళు. సో అంత లిబరల్ అయింది కదండి బీమా అది ఇదంతా కూడా. సో ఇదంతా బీమా అదంతా లిబరల్ అయింది కదా. సో అది భారతదేశంలో అత్యంత మెరుగ్గా ఉన్న సేవలలో ఈ ఇన్సూరెన్స్ సేవలు ఒకటి. హెల్త్ ఇన్సూరెన్సెస్ కోసం మాట్లాడుతున్నాను నేను. సో ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్ కోసం అంత కరెక్ట్గా నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అయిన పథకమైన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క ప్రయోజనం ఏంటంటే 5 lakhs ఇస్తారండి బీమా, ఫ్రీ బీమా ఇది. అర్హులైన ప్రతి కుటుంబానికి 5 lakhs వరకు ఫ్రీ హెల్త్ చెకప్ అవుతుంది. ఇదేంటంటే ఆపరేషన్స్ నుంచి, సాధారణ ఆపరేషన్స్, నార్మల్గా జరిగే ఆపరేషన్స్ నుంచి ఈవెన్ క్యాన్సర్స్, గుండె జబ్బులు, కిడ్నీ మార్పిడులు, అంటే అవయవ మార్పిడులు కూడా, ఇలాంటి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్కి కూడా ఇది ఇన్సూరెన్స్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎంత పెద్ద విషయం అసలు. ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ని మనం చేసుకునే పరిస్థితి ఉంటుందా ఒక మధ్యతరగతి వ్యక్తికి, అంతకంటే చిన్న వ్యక్తికి అసలు ఉండదు. కీమోథెరపీస్ ఉంటుంది, చాలా సెషన్స్ ఉంటాయి, గుండె జబ్బులు ఉంటాయి, స్టంట్స్ వేయాల్సి వస్తుంది, మళ్ళీ హార్ట్ ఇష్యూ వస్తే బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది, కిడ్నీ ఇష్యూస్ ఉంటే మళ్ళీ మార్చాల్సి వస్తుంది, ఒక డయాలసిస్ ఉందంటే ప్రతిసారి వెళ్ళి క్లియర్ చేయాల్సి వస్తుంది, తలసేమియాని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇలాంటిదంతా కూడా ఈ పథకం కింద తీసుకురావడం జరిగింది. సో అంటే ఇలా ఎవరైతే వైద్య సహాయం అందిస్తున్నారో వాళ్ళని దేవుడిలాగా పూజిస్తారు, ఎందుకంటే ప్రాణాలు నిలబడుతున్నాయి కదా దీనివల్ల. సో ఈ పథకం కోసం మనం తెలుసుకోవాలి. ఇది క్యాష్లెస్ అండ్ పేపర్లెస్ అండి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయుష్మాన్ కార్డు ఒకటి చూపిస్తే సరిపోతుంది. మనం హాస్పిటల్లో జాయిన్ ఫస్ట్ డే నుంచి ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం జరగచ్చు. పాత రోగాలకు కూడా ఆల్రెడీ నాకు ఒక ఇనిషియల్గా పాత రోగాలకు కూడా ఇది ఉచిత చికిత్స అందుతుంది, ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. ఎంతమంది అయినా ఉండొచ్చు. సరే 5 lakhs ఉంది కదా, 5 lakhs పరిధిలో కుటుంబంలో ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒకరికే కాదు, ఇద్దరికే కాదు, అందులో 10 మంది ఉన్నా కూడా 5 లక్షల పరిమితితో మనం అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. పోర్టబిలిటీ అంటే ఏంటంటే రాష్ట్రంలో ఏ లబ్ధిదారుడైనా ప్రభుత్వంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్కైనా వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు అలా వెళ్ళారనుకోండి, ఒక అపోలోకి వెళ్ళారనుకున్నాం, అపోలోకి వెళ్ళి చిన్న కాలుకి ఏదో చిన్న దెబ్బ తగిలింది అనుకున్నాం, చిన్న సర్జరీ చేసేటప్పుడు డాక్టర్ అడుగుతారమ్మా నీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ఎందుకు? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఈజీగా ఉంది. ఇప్పుడు కేవలం నేను ఈ పథకం కోసం మాట్లాడట్లేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంది. అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఈజీగా ఉండడం వల్ల చాలామంది ఇన్సూరెన్స్ డబ్బులకి అంటే ఆశపడి డాక్టర్స్ ప్రాణాలు పోతున్నాయి, అది కూడా ఉంది. కానీ దీనికంటే ఎక్కువ ప్రాణాలు నిలబడుతున్నాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని లక్షల్లో మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. హాస్పిటల్లో చేరడానికి ఒక 3 days ముందు వరకు కూడా పేమెంట్స్ని వాళ్ళు రికవర్ చేస్తారు, వాళ్ళు అందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మనం 15 days వరకు కూడా ఖర్చు ఇందులో కవర్ చేసుకోవచ్చు అనమాట. అంటే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు ఒక పేషెంట్ని హాస్పిటల్లో నుంచి అంత పెద్ద ప్రాబ్లమ్స్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు నార్మల్ అయిపోవట్లేదు, నీకు 15 రోజులు పడుతుంది నువ్వు నార్మల్ మనిషి కావడానికి. సో ఆ ముందు 3 రోజులు, ఆ తర్వాత 15 రోజులు కూడా నీకు ఇస్తున్నారు అంటే ఇది చాలా మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం అన్నమాట. అయితే ఇది ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 70 years ఉన్నప్పటికీ కూడా 70 years ప్లస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని, అంతకుముందు 60 years ఉండేది అనుకుంటాను, 70 years పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ 5 లక్షల బీమాని వర్తింపజేయడం జరుగుతుంది అనమాట. దీనికి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు మనం దీన్ని మనకి ఇది అర్హులమా కామా తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళాలి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక బడ్జెట్ కోసం రాజ్యాంగంలో ఏ అధికారిని తెలియజేస్తుందంటే ఆర్టికల్ 202. ఈ విషయం నేను మీకు చెప్తే మీకు వెంటనే ఏం గుర్తు రావాలంటే ఆర్టికల్ 112 గుర్తు రావాలి. ఎందుకంటే మీకు ఆర్టికల్ 202 కోసం మాట్లాడితే మీరు 112 కోసం మాట్లాడుతున్నారు.
లేదు అక్కడ కేంద్ర ప్రభుత్వం కోసం నీకు అంతా గుర్తుంటుంది, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం కోసం మర్చిపోతున్నావు కదా, అందుకే గుర్తుండాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 202 దేనికోసం అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణకు సంబంధించింది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ఎక్కడ ఉంటుంది, ఆర్టికల్ 112లోనే ఏమైనా ఉంటుంది. అక్కడ కేంద్ర బడ్జెట్ 112లో ఉంటుంది. అలాంటి ఆర్థిక నిర్వహణ రాష్ట్రాల్లో జరిగితే దానికోసం వివరించే ఆర్టికల్ ఎక్కడుంది అంటే 2202లో ఉంటుంది. ఈ క్వశ్చన్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే, నువ్వు బడ్జెట్ అనగానే 112 పెట్టుకుని వస్తున్నావు కదా, అది రాష్ట్రాల కోసం మాట్లాడితే నీకు ఆర్టికల్ తెలుసా అని వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు తెలుసు అని చెప్పడానికి నీకు ఆ ఆన్సర్ నీకు గుర్తుండాలన్నమాట. అది ఆ క్వశ్చన్లో ఉండే అర్థం. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్కు ఆర్టికల్ 202 ఎలాగో అదే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర బడ్జెట్లో 112 ఎలాగో రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్కు 202 అలాగా. సో నీకు అది గుర్తుండాలి. ఏం గుర్తుండాలి? 112, 202, 112, 202, 32, 226, 32, 226. నువ్వు బీహార్ పాట్నా అని చిన్నప్పుడు చదువుకునేవాడు కదా, అంటే ఏమంటారు దాన్ని, క్యాపిటల్స్ గుర్తుపెట్టుకునేటప్పుడు అలాగే చదువుకో. 32, 226, 32, 226, 112, 202 అని చదువుకుంటే ఇలా చదవాల్సిన ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి. కామెడీ కాదు, నిజమే. సో అలా చదవాల్సిన ఆర్టికల్ ఇది. సో ఎక్కడున్నాం మనం? ఆర్టికల్ 202 దగ్గర ఉన్నాం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఉందా, భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదం ఉందా, భారత రాజ్యాంగంలో సామ్యవాద అనే పదం ఉందా, భారత రాజ్యాంగంలో ఇంకేమైనా పదాలు ఉన్నాయా, ఇలా అడిగినప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి బడ్జెట్ అని ఇచ్చారనుకోండి, బడ్జెట్ అనే పదం భారత రాజ్యాంగంలో ఉందా అంటే ఎక్కడా లేదు. భారత రాజ్యాంగంలో ఒక స్టేట్మెంట్ ఉంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఈ పదం మాత్రమే ఉంది తప్ప ఎక్కడ కూడా బడ్జెట్ అనే పదం లేదు. అది గుర్తుపెట్టుకోండి. అసలు ఏంటి ఆర్టికల్ 202లో ఏముందో ఒకసారి చూద్దామా? భారతదేశంలో 3 పర్సులు ఉంటాయి. ఏంటంటే అది కన్సాలిడేటెడ్ అనేది ఒక పర్స్ అనుకోండి, రెండోది పబ్లిక్ అకౌంట్స్ అనేది ఒక పర్స్ అనుకోండి, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక పర్స్ అనుకోండి, కాంటింజెన్సీ ఫండ్ అనేది ఒక పర్స్ అనుకోండి. 3 పర్సులు ఉంటాయి భారతదేశంలో. 3 పాకెట్లు ఉన్నట్టు 3 పర్సులు ఉంటాయి అన్నమాట. ఏంటి? కన్సాలిడేటెడ్ ఒకటి, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఒకటి, కాంటింజెన్సీ ఫండ్ ఒకటి. సో ఈ 3 కోసం తెలియాలి. ఈ 3 కోసం మనకి ఎక్కడ ఉంటుంది అంటే 266(1)లో ఉంటుంది, 266(2)లో ఉంటుంది, 267(1)లో ఉంటుంది. ఇందాక చెప్పినప్పుడు 232, 226 గుర్తుండాలి, 112, 202 గుర్తుండాలి, 266(1), 266(2), 267(1) గుర్తుండాలి. 3 పర్సులు కావాలి కదా. సో ఫస్ట్ అయితే 202ని చూద్దామా. 202 దేనికి సంబంధించింది? రాష్ట్రంలో బడ్జెట్కి సంబంధించింది అనమాట. అంటే రాష్ట్రంలో గవర్నర్ జీతభత్యాలు, అతని కార్యాలయాల్లో ఖర్చులు ఎలా ఉన్నాయి, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వాళ్ళకు ఉండే జీతభత్యాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు, దానికి మీద చెల్లించాల్సిన వడ్డీలు, ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటి, ఇంకెలాంటి ఖర్చులు గుర్తుపెట్టుకోవాలి? 3 పర్సులు ఉన్నాయన్నాం కదా, ఒకసారి దానికోసం మాట్లాడేద్దామా. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లావాదేవీలు, రాబడులు, ఖర్చులు నిర్వహించడానికి 3 రకాల నిధులు, ఖాతాల కోసం మాట్లాడుతుంది అనమాట. దీన్నే మనం 3 పర్సుల కింద మాట్లాడుతున్నాం. భారత సంచిత నిధి గుర్తుపెట్టుకోండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 266(1) చాలా ఇంపార్టెంట్. అతి పెద్ద ఖజానా, ఎక్కువ అమౌంట్, ఎక్కువ పర్సు. ఏ పర్సులో ఎక్కువ అమౌంట్ ఉంటుంది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అనే పర్సులో ఎక్కువ అమౌంట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ అమౌంట్ ఎక్కడ ఉంటుంది, పెద్ద ఖజానా ఎక్కడ ఉంటుంది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లో ఉంటుంది. ఓకేనా? మొత్తం అన్ని రకాల ఇన్కమ్ ట్యాక్స్లు అక్కడే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఏవేంటంటే అవి ఇన్కమ్ ట్యాక్స్లు, జిఎస్టీలు, కస్టమ్ డ్యూటీస్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? 266(1) ప్రకారంగా కన్సాలిడేటెడ్ ఫండ్ అనే పెద్ద పర్సులో ఉంటాయి అన్నమాట. సో పన్నేతర ఆదాయాలు అంటే ఈ ట్యాక్సెస్ కోసం మారడం కదా, కస్టమ్స్ ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్, ఇవన్నీ కాకుండా అదర్ దాన్ ట్యాక్సెస్ అంటే ఏమొస్తాయి? లైసెన్స్ ఫీజులు వస్తాయి, ప్రభుత్వ సంస్థల లాభాలు వస్తాయి, ప్రభుత్వం తీసుకునే అప్పులు వస్తాయి, ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఎలా ఖర్చు చేస్తారు? దేశ బడ్జెట్ నుంచి ఖర్చు చేస్తారనమాట. దేశ బడ్జెట్ ఇన్ని కోట్లు మనం మాట్లాడతాం కదా, ఈ కోట్లు ఎక్కడ కోసం మాట్లాడుతున్నారంటే ఈ కన్సాలిడేటెడ్ ఫండే. ఇది ఏంటది? బిగ్ పర్స్. ఎక్కడ ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అయితే దీనికోసం పార్లమెంట్ అనుమతి లేకుండా ఒక్క రూపాయి కూడా అందులో నుంచి తీసుకురావడానికి వీల్లేదు. అంత పెద్ద పర్సన్ నేను వెళ్ళి తీసుకుంటానంటే కుదరదు. పార్లమెంట్ అనుమతి డెఫినెట్గా అక్కడ ఉండాలి. పబ్లిక్ అకౌంట్ అండి, అది ఆర్టికల్ 266(2) ప్రకారంగా ఉంటుంది. ఇది ఏంటంటే ఇది ఒక బ్యాంక్
అంటే ఇది అమౌంట్ ప్రభుత్వానికి ఒక ఓన్ అకౌంట్ కాదు ఇది. అంటే ప్రభుత్వం తన దగ్గర దాచుకున్న డబ్బులు కేంద్రం కేవలం ప్రభుత్వం ఒక బ్యాంకర్గా ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తుంది. ఇది అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఈ అమౌంట్ గవర్నమెంట్ది కాదంటున్నారు. మరి ఎవరిది అండి ఈ అమౌంట్ అంటే ఉద్యోగులదండి. ఉద్యోగులు ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఉద్యోగుల యొక్క ప్రావిడెంట్ ఫండ్స్ పీఎఫ్ల కింద అమౌంట్లు కట్ అవుతున్నాయా, చిన్న చిన్న స్మాల్ సేవింగ్స్ చేస్తున్నారా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం ఎఫ్డీలు చేస్తాం, టీడీలు చేస్తాం కదా, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తాం, టైం డిపాజిట్స్లో చేస్తాం, ఇవన్నీ కూడా అమౌంట్స్ అయినా ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఇది ఎవరిది? గవర్నమెంట్ది కాదు. ఇది ఒక ప్రజలకు సంబంధించింది. ఇది ఒక బ్యాంకర్ కింద ఒక ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తారనమాట. ఆకస్మిక నిధి అంటే సడన్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి ఎమర్జెన్సీ ఇష్యూలో పార్లమెంట్ యొక్క అనుమతులు తీసుకోవాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి టైం అక్కడ ఉండదు. అంత టైట్ సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. అలాంటి టైట్ సిచ్యువేషన్లో ఇమీడియట్గా వాడుకోవడం కోసం వేరొక పర్సన్ ఉంది, అదే కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. దీన్ని ఆకస్మిక నిధి అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్ 267(1) ఉంటుంది. అందుకని నేను మీకు చెప్తున్నాను, 266(1) తెలియాలి, 266(2) తెలియాలి, 267(1) తెలియాలి. 266(1) అంటే కన్సాలిడేటెడ్ ఫండ్, 266(2) అంటే పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, 267(1) అంటే కాంటింజెన్సీ ఫండ్. ఎన్ని ఉన్నాయి? 3 పర్సులు అవి. ఏది పెద్ద పర్సు? కన్సాలిడేటెడ్ ఫండ్. ఏది బ్యాంకర్గా ట్రస్టీగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని అంటే అది సెకండ్ పర్సు, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏమేమి ఉంటాయి? వాళ్ళ పోస్ట్ ఆఫీసులో పెట్టే అమౌంట్లు ఉంటాయి. ఇంకొకటి ఉద్యోగస్తుల యొక్క పెన్షన్స్ ఉంటాయి. అదే ప్రావిడెంట్ పెన్షన్స్ కాదు, ప్రావిడెంట్ ఫండ్స్ ఉంటాయి. చిన్న చిన్న స్మాల్ సేవింగ్స్ ఉంటాయి. పోస్టల్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. అదర్ డిపాజిట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. దీనికి అందులో అమౌంట్ తీసుకోవడానికి పార్లమెంట్ ముందస్తు అనుమతి లేదు. ఎందుకంటే మనమే వేస్తున్నాం, మనమే తీసుకుంటాం, దానికి పార్లమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఆకస్మిక నిధి దేనికోసం? కాంటింజెన్సీ ఫండ్ కోసం. సడన్గా ఎమర్జెన్సీ వచ్చింది, వరదలు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఒక సునామీ వచ్చింది, ఒక కరువు వచ్చింది, ఒక కాటకం వచ్చింది. అలాంటప్పుడు వెంటనే వెళ్ళి పార్లమెంట్ యొక్క అనుమతి కావాలి అంటే పని అవుతుందా? అవ్వదు. వెంటనే పరిగెళ్ళి డబ్బులు తీసుకొని వాడాల్సిన సిచ్యుయేషన్స్ అవి. అలాంటప్పుడు రాష్ట్రపతి ఇమీడియట్గా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దీన్ని రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో పార్లమెంట్ యొక్క అనుమతి అవసరం లేదు, వాళ్ళ యొక్క పర్మిషన్ అక్కర్లేదు. ఇమీడియట్గా రాష్ట్రపతి ఒక ఆదేశం జారీ చేస్తే చాలు, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ మనం రెక్టిఫై చేసుకోవడానికి వాడచ్చు. కాకపోతే వాడిన తర్వాత కొంచెం టైం మిగులుతుంది కదా, కొంచెం టైం సెట్ అవుతుంది కాబట్టి అప్పుడు పార్లమెంట్కి మనం రాష్ట్రపతి చెప్తారనమాట, ఈ అమౌంట్ ఇలా వాడడం జరిగింది అని చెప్పి. మళ్ళీ ఈ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత అందులోని అమౌంట్ మళ్ళీ జమ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం పొంది ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి సంచిత నిధి నుంచి ఈ ఆకస్మిక నిధికి జమ చేయాల్సి ఉంటుంది అనమాట. సంచిత నిధి అంటే ఫస్ట్ పర్సన్ నుంచి మళ్ళీ అమౌంట్ని పెట్టవచ్చు. మరి దీన్ని ఎంత అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్ ఎంత తీసుకోవచ్చు అంటే 30 కోట్లు తీసుకోవచ్చు అండి. హైయెస్ట్ అమౌంట్ 30,000 కోట్ల వరకు అమౌంట్ని తీసుకోవచ్చు. సో ఆ అమౌంట్ ఆ పర్టికులర్గా ఆ ఎమర్జెన్సీని క్లియర్ చేయడానికి ఆ టైంకి అది చాలా క్రూషియల్ అవుతుంది. సో ఆ తర్వాత ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పార్లమెంట్ మళ్ళీ ఆ అమౌంట్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఈ ఫాస్ట్గా చెప్పేస్తా. ఆర్టికల్ 266(1)కి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్కి పార్లమెంట్ అనుమతి కావాలా? అవును, కావాలి. ఎవరు నియంత్రిస్తుంది? పార్లమెంట్ నియంత్రిస్తుంది. ఆర్టికల్ 266(2) ప్రకారంగా పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, అది పార్లమెంట్ అనుమతి అవసరమా? లేదు. ఎందుకు అవసరం లేదు? అది ఎవరి అమౌంట్? ప్రజల డబ్బు అది. సో వాళ్ళు వాడడానికి దానికోసం పార్లమెంట్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. నియంత్రణ ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వ శాఖల మీద ఉంటుంది. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అని, ఆ ఇన్సూరెన్స్ అని, ఇదని చాలా వరకు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కదా, ఆ శాఖలు అవి నిర్ణయించడం జరుగుతుంది. ఆర్టికల్ 267(1) అంటే ఏంటండి? కాంటింజెన్సీ ఫండ్. కాంటింజెన్సీ ఫండ్ అన్నాం కదా, కాంటింజెన్సీ ఫండ్కి ఇంకొక పేరు కూడా ఉందండి, రెయినీ డే అంటారంట. దీన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద వాడతారంట. దీన్ని 267(1) రెయినీ డే అన్నా కూడా కాంటింజెన్సీ ఫండే. రెయినీ డే అంటే వర్షం పడిన రోజు అని కాదు. సో ఇది ఒక పర్సు. ఆ పర్స్ ఏంటి? కాంటింజెన్సీ ఫండ్. ఎవరి అండర్లో ఉంటుంది? రాష్ట్రపతి అండర్లో ఉంటుంది. దీన్ని తీసుకునేటప్పుడు వాడాల్సి వచ్చినప్పుడు పార్లమెంట్ అనుమతి అవసరం లేదు, ఇమీడియట్గా తీసి వాడుకోవచ్చు. కానీ వాడేసిన తర్వాత పార్లమెంట్కి చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్లమెంట్ చెప్పిన తర్వాత ఆల్రెడీ తీసేసిన అమౌంట్ని మళ్ళీ పార్లమెంట్ అక్కడ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు? 30,000 కోట్లు తీసుకోవచ్చు. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ చూద్దాము.
లాస్ట్ క్వశ్చన్ అని అన్నానే కానీ ఇది చాలా పెద్ద ఏరియా. సగం సగం మాట్లాడుకొని వెళ్ళిపోతే మనకి మిగిలిన యూట్యూబ్ ఛానల్స్కి తేడా లేదు. మనం డబ్బుల కోసం చేసింది కాదు కదా, మనకి కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ రావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. సో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా లాస్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు మీరు ఉన్నారు అంటే వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సో ఈ లాస్ట్ క్వశ్చన్లో పిఎం కుసుమ్ కోసం మాట్లాడదాం, పిఎం జన్మన్ కోసం మాట్లాడదాం, పిఎం కేఎంవై కోసం మాట్లాడదాం, ఆర్కేవీవై రఫ్తార్ కోసం మాట్లాడదాం, పిఎం జై కోసం కూడా మాట్లాడదాం. ఓకేనండి. ఇక్కడ ఐదు చెప్పాను నేను, 5 చెప్పాను. పిఎం జన్మన్, పిఎం కేఎంవై, ఆర్కేవీవై రఫ్తార్, పిఎం కిసాన్, పిఎం కేఎంవై. ఇక్కడ ఇంకోటి డిఫరెన్స్ కూడా తెలియాలి మనకి, ఏంటంటే అది పిఎం కుసుమ్ కూడా తెలియాలి. ఒక్కసారి కొంచెం ఓపిక చేసుకుని వినండి, ఓకేనా. వ్యవసాయ రంగాన్ని ఉద్దేశించి 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ క్రింది పథకాలలో స్వతంత్ర సౌర పంపుల ఏర్పాటుకు, గ్రిడ్ అనుసంధాన వ్యవసాయ పంపులను సౌరీకరణ మరియు వ్యవసాయ భూములలో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకం ఏది? సింపుల్గా చెప్పాలి అంటే క్వశ్చన్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే వ్యవసాయ రంగానికి సౌరశక్తిని జోడిస్తున్న పథకం ఏది అనేది క్వశ్చన్. ఏంటంటే అది పిఎం కుసుమ్ అండి, ఓకేనా. పిఎం కుసుమ్ దానికి ఆన్సర్. పిఎం కుసుమ్ కోసం ఒకసారి మాట్లాడేద్దామా. పిఎం కుసుమ్ కోసం మాట్లాడంటే భారత ప్రభుత్వం నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అండి, MNRE కింద ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే వ్యవసాయ రంగం ఉంది కదండి, మన అగ్రికల్చర్ సెక్టర్ తీసుకెళ్ళి మనం సోలార్ ఎనర్జీని అంటే అటాచ్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయం అంతా కూడా వర్షాధార వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, కొంచెం అట్లా వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సౌరశక్తిని అక్కడ యాడ్ చేసి ఎలక్ట్రిసిటీని ఆ పొలాల్లో ఆ సౌర గ్రిడ్లని ఏర్పాటు చేస్తే ఆ సౌరశక్తి ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ అయితే ఆ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని రైతులు వ్యవసాయాన్ని పండించడానికి వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది, సాగు సులభతరం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పిఎం కుసుమ్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిరుపయోగమైన భూములు ఉంటాయి కదండి, చాలా వరకు అంతా కూడా మెట్ట భూములే ఉంటాయా, బంజరు భూములు కూడా ఉంటాయి కదా. బంజరు లేదా నిరుపయోగం ఏ భూమిలోనైనా 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు కూడా చిన్న చిన్న సోలార్ ప్లాంట్స్ని మనం పెట్టుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది కదండి, ఎలక్ట్రిసిటీకి జనరేట్ అయిన తర్వాత రైతులు ఎంతవరకు వాడుకోగలరో అంతవరకు వాడేసి మిగిలిన ఎలక్ట్రిసిటీని పక్కనే ఉన్న డిస్కమ్స్ని వాళ్ళకి ఒకవేళ అమ్మేస్తే ఆ రైతులు దాని నుంచి అమౌంట్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, ఒక వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, ఇంకొక మిగిలిపోయిన సోలార్ని కూడా వీళ్ళు అమ్ముకుంటున్నారు. సో ఎలాగో ఒక 25 ఇయర్స్ పాటు ఒక స్థిరమైన ఫిక్స్డ్ యాన్యువల్ ఇన్కమ్ని జనరేట్ చేయడానికి ఈ పథకం చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అందుకని పిఎం కోసం దేనికి సంబంధించింది అగ్రికల్చర్ని తీసుకెళ్ళి సోలార్ ఎనర్జీకి అటాచ్ చేస్తున్నారు. అగ్రికల్చర్లో సోలార్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి డీజిల్ ఖర్చులు తగ్గుతుంది కదండి, తగ్గటప్పుడు ఉచితంగా నమ్మకమైన విద్యుత్ పొలాలకు నీరు అందించుకోవచ్చు కదా. ఒక మోటార్ ఆన్ చేసుకొని ఒక జనరేటర్ పెట్టుకొని మొత్తం అంతా పెట్టుకునే బదులు సోలార్ ఎనర్జీ నుంచి వచ్చే దాన్ని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసుకొని కరెంట్ వస్తుందా రావట్లేదా అన్న తలనొప్పి ఏం లేకుండా వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఓన్గా వాళ్ళకి ఇండిపెండెంట్ స్టాండర్డ్గా వాళ్ళకి సోలార్ పంప్స్ని పెట్టుకోవడానికి అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది కాబట్టి భూమిలో నుంచి వాటర్ని పైకి లాగడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే గ్రిడ్ పంపులు సోలరైజేషన్ అనమాట. అవన్నీ కూడా సోలరైజేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అగ్రికల్చర్ ఫీడర్స్ నేరుగా సోలార్తో అనుసంధానం చేస్తారు. వాళ్ళు ఎంతవరకు వాడుకుంటారు అంతవరకు వాడుకుంటారు, మిగిలిన దాన్ని డిస్కమ్స్కి అమ్ముకుంటారు. దానివల్ల అమౌంట్ వస్తుంది. ఒక 25 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మోటార్ అవసరాలకు వాడిపోగా మిగిలిన కరెంట్ను గవర్నమెంట్కి అమ్మేస్తారు అనమాట. సబ్సిడీ అయినా వస్తుంది, అమౌంట్ అయినా వస్తుంది. సో దీనికి సంబంధించి సబ్సిడీస్ ఉన్నాయి. ఇంకా మీరు గ్రూప్ 1కి గ్రూప్ 2కి వెళ్ళేటప్పుడు ఈ సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, బ్యాంక్ ఎంత ఇస్తుంది, రైతు వాటా ఎంత ఇస్తుంది, ఈ నెంబర్లు డెఫినెట్గా గుర్తుండాలి. పిఎం కోసం చాలా చాలా ఇంపార్టెంట్ పథకం కాబట్టి. ఇంకా మీరు డీప్గా వెళ్ళాలి అనుకుంటే 2026లో పిఎం కుసుమ్కి సంబంధించి పిఎం కుసుమ్ 2.0 అనేది తీసుకురావడం జరిగింది. దానికోసం 50,000 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ని దానికోసం అలొకేట్ చేయాలని చెప్పి అనేక డైరెక్షన్స్ రావడం జరిగింది. అయితే అనేక స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇది పిఎం కోసం సోలార్ ఎనర్జీ అగ్రికల్చర్తో అటాచ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దామా. ప్రధానమంత్రి
ఈ పిఎం కుసుమ్కే చాలామంది ఏమనుకుంటారంటే పిఎం కుసుమ్కి ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ఉంది కదండి, కేఎంవై. దీనికి కన్ఫ్యూజ్ అయిపోతారు. అది పిఎం కుసుమ్ అన్న కేఎంవై అన్న ఒకటేనేమో అనుకుంటారు అనమాట. కాదు, రెండింటికి చాలా తేడా ఉంది. కేఎంవై అంటే ఏంటంటే వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందాక ఎంఎన్ఆర్ఈ అని చెప్పాం కదా, ఇదేంటి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నడుపుతుంది అనమాట. ఒక పెన్షన్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. కేఎంవై అంటే ఒక పెన్షన్ స్కీమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పిఎం కిసాన్కి కేఎంవై పూర్తిగా ఒక కన్ఫ్యూజ్ అయిపోతారు. పిఎం కిసాన్కి కేఎంవైకి. పిఎం కుసుమ్తో కన్ఫ్యూజ్ అవుతారు. సోలార్ ఎనర్జీ ఒకటేమో ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కదండి, వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు, ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోతారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర సంపాదించడానికి వాళ్ళ దగ్గర శక్తి సరిపోదు. అలాంటి టైంలో సోషల్ సెక్యూరిటీ ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి, ఫినాన్షియల్ సేఫ్టీ ఉండాలి. అలా ఎవరు నన్ను చూసుకుని బ్రతకాలని ఒక సేఫ్టీ ఉండాలి. దానికోసం పెన్షన్స్ని ఇవ్వడం కోసం రైతులకు కూడా రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వడం కోసం కేఎంవైని తీసుకురావడం జరిగింది. నెల 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 60 సంవత్సరాలు వయసు నిండిన తర్వాత ప్రతిసారి 3,000 రూపాయలు గ్యారంటీగా పెన్షన్ ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే మనం అందులో ఎన్రోల్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. భూమికి ఇన్ని భూములే ఉండాలని చెప్పి ఉంది. వీళ్ళు ఇలాంటి పెన్షన్కి అర్హులు కారు అని చెప్పి కొన్ని ఈపీఎఫ్ అని, ఈఎస్ఐసి అని కొన్ని పెన్షన్స్ ఉన్నాయి. ఆ పెన్షన్స్లో వాళ్ళు ఉండకూడదు. కాంట్రిబ్యూషన్ 50:50 అండి. వీళ్ళు ఎంత అమౌంట్ పెడుతున్నారో గవర్నమెంట్ కూడా అంత అమౌంట్ పెడుతుంది అనమాట. పిఎఫ్ పెన్షన్కి సంబంధించి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అయితే కేఎంవై చూసాం కదా, పిఎం కిసాన్ చూసేద్దామా. పిఎం కిసాన్ అంటే ఏంటంటే భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందించడానికి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లేదు వాళ్ళ దగ్గర, దానికి వాళ్ళని ప్రోత్సహించడం కోసం పిఎం కిసాన్ ఉంది. పిఎం కుసుమ్ ఏంటంటే అగ్రికల్చర్కి సోలార్ ఎనర్జీని యాడ్ చేస్తుంది. కేఎంవై దేనికంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలకో 60 సంవత్సరాలకో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కోసం తీసుకొచ్చిన స్కీము కేఎంవై. పిఎం కిసాన్ దేనికి సంబంధించింది అంటే వాళ్ళు వ్యవసాయం స్టార్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర పెట్టుబడి లేదు, ఆ పెట్టుబడిని ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కేఎంవై. దానికి సంబంధించిన పర్టికులర్గా డీటెయిల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 2026లో కూడా కొన్ని ఎక్స్ట్రా రూల్స్ వచ్చాయి, ఆధార్ బేస్డ్ అకౌంట్ సిస్టమ్ అని. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. అది కరెంట్ డేటాలో యాడ్ చేసుకోవాలి. ఎకానమీ బుక్లో ఉన్నా లేకపోయినా అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కేఎంవైకి పిఎం కిసాన్కి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అది పెన్షన్, ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్, రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్కేవీవై రఫ్తార్ అంటే ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందండి. ఇది ఫ్లాగ్షిప్ పథకం. ఇది దేనికోసం అంటే అంతకుముందు ఇది ఆర్కేవీవై కింద ఉండేది. దాన్ని 2017లో ఒక 10 సంవత్సరాల తర్వాత 2007లో ఆర్కేవీవై ఉండేది. అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఉండేది. తర్వాత దాన్ని రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రిజువనేషన్ కింద మార్చడం జరిగింది. అదే ఆర్కేవీవై రఫ్తార్ కింద మార్చడం జరిగింది. 2017లో మార్చడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యవసాయం లాభసాటిగా రావాలి, మౌలిక వసతులను కల్పించాలంటే ప్రీ హార్వెస్ట్, పోస్ట్ హార్వెస్ట్ రెండింటికి కూడా వసతులు కల్పించాలి. స్టార్టప్స్ ఏమైనా వాళ్ళు చేయాలనుకుంటే మనం ప్రోత్సాహం అందించాలి, గవర్నమెంట్ అందిస్తుంది. రిస్క్ తగ్గించాలి, నిధులను కూడా కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈశాన్య రాష్ట్రాలకి అన్నిటికీ కూడా సపరేట్ పార్టిషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక సబ్ స్కీమ్స్ ఉన్నాయి, వ్యవసాయ వ్యాపార అభివృద్ధులు ఉన్నాయి, అగ్రికల్చర్ స్టార్టప్స్కి సంబంధించి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఉంది. ఇదంతా కూడా ఆర్కేవీవై రఫ్తార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఓకేనండి. పిఎం కుసుమ్ అగ్రి ప్లస్ సోలార్ ఎనర్జీ, కేఎంవై దేనికి సంబంధించి వాళ్ళు రిటైర్మెంట్ పెన్షన్కి సంబంధించి, పిఎం కిసాన్ దేనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇవ్వడం కోసం, ఆర్కేవీవై రఫ్తార్ దేనికి సంబంధించి స్టార్టప్స్ ఏమైనా పెడితే దానికి సంబంధించి ఇవ్వడం కోసం, పిఎం జాన్మాన్ కోసం నేను చెప్పలేదండి, ఆదివాసీ న్యాయ మహాభియాన్ అండి, జనజాతీయ ఆదివాసీల కోసం సంబంధించింది ఇది. సో ఈ స్కీమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా 10 క్వశ్చన్సే మనం మాట్లాడుకున్నాం, చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. మీ పేషెన్స్ డెఫినెట్గా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏ యూట్యూబ్లోనూ అన్వాంటెడ్ వీడియో మీద పెట్టకుండా చదువు కోసం పెట్టారు. May God bless you. Thank you so much.